తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్‌లలో సింప్లిసిటీగా జీవనం కొనసాగించే వారిలో పవన్ కళ్యాణ్ ముందుంటారు. 2 దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగుతున్నా ఎప్పుడూ తన స్టార్డమ్‌ను ప్రదర్శించే విధంగా ప్రవర్తించలేదు అనేది ఆయన అభిమానులు, సన్నిహితుల మాట. చాలా సింపుల్‌గా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నగర శివారులో ఉండే తమ ఫామ్ హౌస్‌లో ములక మంచంలో పశువుల మధ్య కూర్చొని సమయాన్ని గడుపుతూ సింప్లిసిటీకి ఆయన ప్రత్యక్ష సాక్ష్యం అనిపించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఇదంతా నటన అని, కావాలనే కెమెరాల కోసం చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వాటిని పక్కన పెడితే సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది పవన్ కళ్యాణ్ రెండో భార్య కుమార్తె ఆద్య. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఆడంబరాలకు వెళ్లకుండా సింపుల్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. నలుగురిలోకి వెళ్లిన సమయంలో వారితో కలిసిపోవటం మెదులుకొని రోడ్డు మీద తన కోసం ఎదురు చూస్తున్న వారి వద్దకు వెళ్లి వారి నుంచి వినతులు తీసుకోవటం మనం రోజు చూస్తూనే ఉన్నాం. దేశంలో ఏ రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి అంతగా వెళ్ళడు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సింపుల్ మనిషి కూతురు ఆద్య సైతం తన సింప్లిసిటీని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆద్య కనిపించినా చాలా సింపుల్ గా కనిపిస్తూ వైరల్ కావటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా తల్లితో కలిసి కాశీ ప్రయాణం చేసిన ఆద్య వీడియో వైరల్ అవుతుంది. కాశీలో ఆటో రిక్షాలో ప్రయాణించిన వీడియోను రేణుదేశాయ్ షేర్ చేశారు. కారులో ప్రయాణించే ఆర్థిక స్తోమత ఉన్నా అంత అవసరం లేదని తన తల్లితో కలిసి సింపుల్ గా ఆటోలో ప్రయాణించి ఆద్య మరోసారి వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ కి తగ్గ కూతురు అంటూ గతంలో పలుసార్లు ఆద్య నిలిచింది. తన తండ్రికి తగ్గ తనయ అంటూ మరోసారి ఇలా సింప్లిసిటీ విషయంలో నిలిచిన ఆద్యపై సోషల్ మీడియాలో ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు తమ తల్లిదండ్రులను చూసుకొని హడావిడి చేస్తారు. అలాంటి బ్యాచ్ కి ఆద్య చాలా దూరం అని ఈ ఫోటోలు, వీడియోలు చూసినప్పుడు అర్థమవుతుంది. ఆద్య మాత్రమే కాకుండా పవన్, రేణుదేశాయ్ల తనయుడు అకిరానందన్ సైతం సింపుల్ గా కనిపిస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. మెగా ఫ్యామిలీ వారసుడు అయిన అకిరానందన్ ఎక్కడా కూడా పొగరును చూపించిన దాఖలు లేవు. తండ్రికి తగ్గ తనయుడుగానే అకిరానందన్ సింపుల్ గా కనిపిస్తాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో లుంగీ కట్టుకొని కనిపించి తెలుగు సాంప్రదాయాలను ఎంతగా అకిరా పట్టించుకుంటాడో చెప్పకనే చెప్పాడు. మొత్తానికి పవన్ కి ఆయనకు తగ్గట్టుగా మంచి పిల్లలు ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్‌లలో సింప్లిసిటీగా జీవనం కొనసాగించే వారిలో పవన్ కళ్యాణ్ ముందుంటారు. 2 దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగుతున్నా ఎప్పుడూ తన స్టార్డమ్‌ను ప్రదర్శించే విధంగా ప్రవర్తించలేదు అనేది ఆయన అభిమానులు, సన్నిహితుల మాట. చాలా సింపుల్ గా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నగర శివారులో ఉండే తమ ఫామ్ హౌస్‌లో ములక మంచంలో పశువుల మధ్య కూర్చొని సమయాన్ని గడుపుతూ సింప్లిసిటీకి ఆయన ప్రత్యక్ష సాక్ష్యం అనిపించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఇదంతా నటన అని, కావాలనే కెమెరాల కోసం చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వాటిని పక్కన పెడితే సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది పవన్ కళ్యాణ్ రెండో భార్య కుమార్తె ఆద్య. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఆడంబరాలకు వెళ్లకుండా సింపుల్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. నలుగురిలోకి వెళ్లిన సమయంలో వారితో కలిసిపోవటం మెదులుకొని రోడ్డు మీద తన కోసం ఎదురు చూస్తున్న వారి వద్దకు వెళ్లి వారి నుంచి వినతులు తీసుకోవటం మనం రోజు చూస్తూనే ఉన్నాం. దేశంలో ఏ రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి అంతగా వెళ్ళడు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సింపుల్ మనిషి కూతురు ఆద్య సైతం తన సింప్లిసిటీని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆద్య కనిపించినా చాలా సింపుల్ గా కనిపిస్తూ వైరల్ కావటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా తల్లితో కలిసి కాశీ ప్రయాణం చేసిన ఆద్య వీడియో వైరల్ అవుతుంది. కాశీలో ఆటో రిక్షాలో ప్రయాణించిన వీడియోను రేణుదేశాయ్ షేర్ చేశారు. కారులో ప్రయాణించే ఆర్థిక స్తోమత ఉన్నా అంత అవసరం లేదని తన తల్లితో కలిసి సింపుల్ గా ఆటోలో ప్రయాణించి ఆద్య మరోసారి వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ కి తగ్గ కూతురు అంటూ గతంలో పలుసార్లు ఆద్య నిలిచింది. తన తండ్రికి తగ్గ తనయ అంటూ మరోసారి ఇలా సింప్లిసిటీ విషయంలో నిలిచిన ఆద్యపై సోషల్ మీడియాలో ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు తమ తల్లిదండ్రులను చూసుకొని హడావిడి చేస్తారు. అలాంటి
అలాంటి బ్యాచ్ కి ఆద్య చాలా దూరం అని ఈ ఫోటోలు వీడియోలు చూసినప్పుడు అర్థమవుతుంది. ఆద్య మాత్రమే కాకుండా పవన్, రేణు దేశాయ్ల తనయుడు అకిరానందన్ సైతం సింపుల్ గా కనిపిస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. మెగా ఫ్యామిలీ వారసుడు అయిన అకిరానందన్ ఎక్కడా కూడా పొగరును చూపించిన దాఖలు లేవు. తండ్రికి తగ్గ తనయుడుగానే అకిరానందన్ సింపుల్ గా కనిపిస్తాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో లుంగీ కట్టుకొని కనిపించి తెలుగు సాంప్రదాయాలను ఎంతగా అకిరా పట్టించుకుంటాడో చెప్పకనే చెప్పాడు. మొత్తానికి పవన్ కి ఆయనకు తగ్గట్టుగా మంచి పిల్లలు ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్లలో సింప్లిసిటీగా జీవనం కొనసాగించే వారిలో పవన్ కళ్యాణ్ ముందుంటారు. 2 దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నా ఎప్పుడూ తన స్టార్డమ్ ను ప్రదర్శించే విధంగా ప్రవర్తించలేదు అనేది ఆయన అభిమానులు, సన్నిహితుల మాట. చాలా సింపుల్ గా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నగర శివారులో ఉండే తమ ఫామ్ హౌస్ లో ములక మంచంలో పశువుల మధ్య కూర్చొని సమయాన్ని గడుపుతూ సింప్లిసిటీకి ఆయన ప్రత్యక్ష సాక్ష్యం అనిపించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఇదంతా నటన అని, కావాలనే కెమెరాల కోసం చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వాటిని పక్కన పెడితే సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది పవన్ కళ్యాణ్ రెండో భార్య కుమార్తె ఆద్య. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఆడంబరాలకు వెళ్లకుండా సింపుల్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. నలుగురిలోకి వెళ్లిన సమయంలో వారితో కలిసిపోవటం మెదులుకొని రోడ్డు మీద తన కోసం ఎదురు చూస్తున్న వారి వద్దకు వెళ్లి వారి నుంచి వినతులు తీసుకోవటం మనం రోజు చూస్తూనే ఉన్నాం. దేశంలో ఏ రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి అంతగా వెళ్లడు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సింపుల్ మనిషి కూతురు ఆద్య సైతం తన సింప్లిసిటీని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆద్య కనిపించినా చాలా సింపుల్ గా కనిపిస్తూ వైరల్ కావటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా తల్లితో కలిసి కాశీ ప్రయాణం చేసిన ఆద్య వీడియో వైరల్ అవుతుంది. కాశీలో ఆటో రిక్షాలో ప్రయాణించిన వీడియోను రేణు దేశాయ్ షేర్ చేశారు. కారులో ప్రయాణించే ఆర్థిక స్తోమత ఉన్నా అంత అవసరం లేదని తన తల్లితో కలిసి సింపుల్ గా ఆటోలో ప్రయాణించి ఆద్య మరోసారి వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ కి తగ్గ కూతురు అంటూ గతంలో పలుసార్లు ఆద్య నిలిచింది. తన తండ్రికి తగ్గ తనయ అంటూ మరోసారి ఇలా సింప్లిసిటీ విషయంలో నిలిచిన ఆద్యపై సోషల్ మీడియాలో ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు తమ తల్లిదండ్రులను చూసుకొని హడావిడి చేస్తారు. అలాంటి బ్యాచ్ కి ఆద్య చాలా దూరం అని ఈ ఫోటోలు వీడియోలు చూసినప్పుడు అర్థమవుతుంది. ఆద్య మాత్రమే కాకుండా పవన్, రేణు దేశాయ్ల తనయుడు అకిరానందన్ సైతం సింపుల్ గా కనిపిస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. మెగా ఫ్యామిలీ వారసుడు అయిన అకిరానందన్ ఎక్కడా కూడా పొగరును చూపించిన దాఖలు లేవు. తండ్రికి తగ్గ తనయుడుగానే అకిరానందన్ సింపుల్ గా కనిపిస్తాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో లుంగీ కట్టుకొని కనిపించి తెలుగు సాంప్రదాయాలను ఎంతగా అకిరా పట్టించుకుంటాడో చెప్పకనే చెప్పాడు. మొత్తానికి పవన్ కి ఆయనకు తగ్గట్టుగా మంచి పిల్లలు ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్లలో సింప్లిసిటీగా జీవనం కొనసాగించే వారిలో పవన్ కళ్యాణ్ ముందుంటారు. 2 దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నా ఎప్పుడూ తన స్టార్డమ్ ను ప్రదర్శించే విధంగా ప్రవర్తించలేదు అనేది ఆయన అభిమానులు, సన్నిహితుల మాట. చాలా సింపుల్ గా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నగర శివారులో ఉండే తమ ఫామ్ హౌస్ లో ములక మంచంలో పశువుల మధ్య కూర్చొని సమయాన్ని గడుపుతూ సింప్లిసిటీకి ఆయన ప్రత్యక్ష సాక్ష్యం అనిపించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఇదంతా నటన అని, కావాలనే కెమెరాల కోసం చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వాటిని పక్కన పెడితే సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది పవన్ కళ్యాణ్ రెండో భార్య కుమార్తె ఆద్య. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఆడంబరాలకు వెళ్లకుండా సింపుల్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. నలుగురిలోకి వెళ్లిన సమయంలో వారితో కలిసిపోవటం మెదులుకొని రోడ్డు మీద తన కోసం ఎదురు చూస్తున్న వారి వద్దకు వెళ్లి వారి నుంచి వినతులు తీసుకోవటం మనం రోజు చూస్తూనే ఉన్నాం. దేశంలో ఏ రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి అంతగా వెళ్లడు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సింపుల్ మనిషి కూతురు ఆద్య సైతం తన సింప్లిసిటీని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆద్య కనిపించినా చాలా సింపుల్ గా కనిపిస్తూ వైరల్ కావటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా తల్లితో కలిసి కాశీ ప్రయాణం చేసిన ఆద్య వీడియో వైరల్ అవుతుంది. కాశీలో
ఆటో రిక్షాలో ప్రయాణించిన వీడియోను రేణుదేశాయ్ షేర్ చేశారు. కారులో ప్రయాణించే ఆర్థిక స్తోమత ఉన్నా అంత అవసరం లేదని తన తల్లితో కలిసి సింపుల్ గా ఆటోలో ప్రయాణించి ఆద్య మరోసారి వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ కి తగ్గ కూతురు అంటూ గతంలో పలుసార్లు ఆద్య నిలిచింది. తన తండ్రికి తగ్గ తనయ అంటూ మరోసారి ఇలా సింప్లిసిటీ విషయంలో నిలిచిన ఆద్యపై సోషల్ మీడియాలో ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు తమ తల్లిదండ్రులను చూసుకొని హడావిడి చేస్తారు. అలాంటి బ్యాచ్ కి ఆద్య చాలా దూరం అని ఈ ఫోటోలు వీడియోలు చూసినప్పుడు అర్థమవుతుంది. ఆద్య మాత్రమే కాకుండా పవన్, రేణుదేశాయ్ల తనయుడు అకిరానందన్ సైతం సింపుల్ గా కనిపిస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. మెగా ఫ్యామిలీ వారసుడు అయిన అకిరానందన్ ఎక్కడా కూడా పొగరును చూపించిన దాఖలు లేవు. తండ్రికి తగ్గ తనయుడుగానే అకిరానందన్ సింపుల్ గా కనిపిస్తాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో లుంగీ కట్టుకొని కనిపించి తెలుగు సాంప్రదాయాలను ఎంతగా అకిరా పట్టించుకుంటాడో చెప్పకనే చెప్పాడు. మొత్తానికి పవన్ కి ఆయనకు తగ్గట్టుగా మంచి పిల్లలు ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్లలో సింప్లిసిటీగా జీవనం కొనసాగించే వారిలో పవన్ కళ్యాణ్ ముందుంటారు. 2 దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నా ఎప్పుడూ తన స్టార్డమ్ ను ప్రదర్శించే విధంగా ప్రవర్తించలేదు అనేది ఆయన అభిమానులు, సన్నిహితుల మాట. చాలా సింపుల్ గా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నగర శివారులో ఉండే తమ ఫామ్ హౌస్ లో ములక మంచంలో పశువుల మధ్య కూర్చొని సమయాన్ని గడుపుతూ సింప్లిసిటీకి ఆయన ప్రత్యక్ష సాక్ష్యం అనిపించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఇదంతా నటన అని, కావాలనే కెమెరాల కోసం చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వాటిని పక్కన పెడితే సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది పవన్ కళ్యాణ్ రెండో భార్య